హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమాన్స్ చిన్ను. ఈరోజు వీడియో ఏంటంటే ఈ శ్రావణ మాసం స్పెషల్ వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం కదా. సో దానికోసం అమ్మవారికి శారీ ఎలా కట్టాలి ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను. అమ్మవారిని ఎలా రెడీ చేయాలని కూడా చూపిస్తాను. చూద్దాం. ఈ శారీ తీసుకున్నాను నేను అమ్మవారికి కడదామని. మొత్తం ఓపెన్ చేసుకొని ఇట్లా తీసుకోవాలి. శారీ ఇలా తీసుకొని ఫస్ట్ ఫోల్డింగ్ ఇట్లా తీసుకోవాలన్నమాట. ఇది విత్ మనం మరీ చిన్నగా తీసుకోకుండా ఇంత విత్ అయితే సరిపోతుంది. ఇట్లా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క ఫోల్డింగ్ ఇట్లా చేసేసుకోవాలి. మొత్తం శారీ అంతా ఇట్లానే చేసుకోవాలి. ఫోల్డింగ్ అయిపోయిన తర్వాత అన్ని ఇట్లా ఒకే దగ్గర సెట్ చేసుకొని క్లిప్ పెట్టుకోవాలి. ఇట్లా రెండు సైడ్లు సమానంగా అనుకొని ఇట్లా క్లిప్స్ పెట్టేసుకోవాలి. ఇంకా అయిపోయింది ఇది. నెక్స్ట్ ఇప్పుడు బ్లౌజ్ పీస్ తీసుకొని ఇది కూడా సేమ్ శారీ లాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ బార్డర్ మాత్రం ఇట్లా పైకి వచ్చేలాగా చూసుకోవాలి. రెండు సైడ్ బార్డర్లు పైకే రావాలి. అంతే. బ్లౌజ్ డ్రేపింగ్ కూడా అయిపోయింది. దీనికి పిన్స్ పెట్టుకోవాలి. ఈ శారీ బ్లౌజ్ రెండు అయిపోయినాయి. ఇప్పుడు అమ్మవారిని ఎలా రెడీ చేయాలో చూపిస్తాను. సో ఇట్లా శారీతో బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకున్నా నేను సింపుల్ గా. ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనం ఎక్కడైతే అమ్మవారిని సెట్ చేసుకుంటున్నామో అక్కడ ఫస్ట్ ముగ్గేసుకొని దాని మీద పసుపు కుంకుమ పూలు పెట్టుకోవాలి. బియ్యం పోసుకోవాలి. డైరెక్ట్ అట్లానే పెట్టద్దు. ఈ చెంబు తీసుకున్నా, ఇందులో బియ్యం పోసుకున్నా కొంచెం వెయిట్ మంచిగా ఉంటుందని. దీని మీద ఇంకోటి చిన్నది పెట్టుకుంటున్నా. దీనికి ఇట్లా కర్ర అయినా లేదంటే ఏదో ఒకటి ఇట్లా కట్టుకోవాలి బ్లౌజ్ పెట్టడానికి. వాటర్ పోసుకొని కొంచెం కుంకుమ, పసుపు, ఒక పువ్వు వేసుకోవాలి. అమ్మవారిని విగ్రహం పెట్టుకోవాలి. శారీ ఇట్లా మనం బ్యాక్ సైడ్ నుంచి తీసుకోవాలి. తీసుకొని ఇట్లా ముందుకు వేసుకొని రెండు ఇట్లా సేమ్ వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఒకవేళ ముందు లాంగ్ ఎక్కువ అనిపిస్తే కొంచెం ఇట్లా వెనక్కి అనుకొని ఇక్కడ ఒక క్లిప్ పెట్టేసుకోవాలి. లేదు అనుకుంటే మొత్తం ఇట్లానే పెట్టేసుకొని ఇట్లా అన్ని ఫ్రిల్స్ పెట్టుకొని ఒక పిన్ని పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇంకా ఈ పిన్స్ తీసేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా శారీ మొత్తం
సెట్ చేసుకోవాలి ఫ్రిల్స్ అన్ని. ఇక్కడ మధ్యలో దానికి లోపల నుంచి ఇట్లా లోపల నుంచి ఒక క్లిప్ అన్న పిన్ అన్న పెట్టేసుకుంటే సరిపోతుంది. అయిపోయింది. ఇప్పుడు బ్లౌజ్ ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఇట్లా వేసుకొని మళ్ళీ ఇట్లా క్రాస్గా ఇట్లా వేసుకోవాలి. ఈ రెండు కలిపేసి వెనుక సైడ్ పిన్న పెట్టుకోవాలి. దీని పిన్స్ ఉన్నాయి కదా, అవే తీసేసుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకొని బ్యాక్ సైడ్ నుంచి పిన్ పెట్టుకోవాలి. సో ఇటు సైడ్ కూడా సేమ్ అట్లనే పిన్ పెట్టేసుకోవాలి. సో అమ్మవారికి శారీ డ్రైపింగ్ అయిపోయింది. ఇట్లా సింపుల్గా చేసేసుకోవచ్చు. శారీ డ్రైపింగ్ ఇంత సింపుల్గా అయిపోయింది కదా. సో ఇప్పుడు అమ్మవారిని అలంకరించుకోవడం. చూసారు కదా, అందంగా సింపుల్ గా అమ్మవారి అలంకరణ అయితే అయిపోయింది. చాలా సింపుల్ గా శారీ డ్రైపింగ్ అయితే చేయొచ్చు అమ్మవారికి. ఇలా నగలతో అలంకరించుకొని చక్కగా పూజ చేసుకోండి. మీరు కూడా ట్రై చేయండి అమ్మవారి శారీ డ్రైపింగ్ ఇంత సింపుల్ గా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.